శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 652వ నామము వేద్యవర్జిత. వేద్య అంటే తెలుసుకొనదగినది అని అర్థం వస్తుంది. వర్జిత అంటే ఏమీ లేనిది. అంటే ఇక్కడ అమ్మవారికి ఇది తెలుసుకోవాలి అనేది ఏది లేదు అన్నమాట. మనం ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నాం కదా, విజ్ఞాత్రి అని. విజ్ఞాత్రి అర్థానికి వేద్యవర్జిత అను మనం ఇప్పుడు చెప్పుకున్న నామాన్ని కలిపి చదివితే ఆమె చాలా అన్నీ తెలుసున్న ఆవిడ. ఇంకా ఇది తెలుసుకోవాలి అని ఏముంది ఆమె అమ్మవారికి? ఏమీ లేదు. ఆ తల్లికి అన్నీ తెలుసు అన్నమాట. అంతేకాకుండా తను ఎవరైతే మనసా వాచా కర్మణ పూజిస్తారో వాళ్ళకి అమ్మవారు అపారమైన విజ్ఞాన సంపదని ప్రసాదిస్తూ ఉంటుంది అని ఇక్కడ దీని అర్థాన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వేద్యవర్జిత అంటే అమ్మవారు ఏమీ తెలుసుకోవడానికి ఏమీ లేదు అని అనుకున్నాం కదా. ఇంకొక కోణంలో కనుక మనం చూస్తే అమ్మవారు పరిపూర్ణ జ్ఞానస్వరూపిణి కదా. వేదాలు జగన్మాతను తెలుసుకొనదగిన పదార్థముల చేత వర్జితురాలు కనుక సర్వజ్ఞత్వము కలిగినది అమ్మవారు అని చెప్తూ వచ్చాయి. పారమార్థిక భావం కలిగింది అని. వేద వస్తువులు పారమార్థికములు కావు కాబట్టి వాటి చేత వర్ణింపబడింది అని. అంటే ఆమె ఎరుగుదగినవి ఏమీ లేవు, అంటే తెలుసుకోవాల్సినవి ఏమీ లేవు అని ఇక్కడ అన్ని వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ మనకి వివరించారు పెద్దవాళ్ళు. కాబట్టి మనము ఏమని అనుకోవాలి? అమ్మవారు సర్వజ్ఞురాలు అని అనుకోవాలి. ఎవరికైనా సరే మనకి కొన్ని ఆసక్తికరమైన ఇష్టమైన వస్తువులు కానీ పదార్థాలు కానీ ఉంటాయి కదా. అయితే ఆ వస్తువులు లేదంటే ఆ పదార్థాల జ్ఞానం అతనికి బాగా తెలుసుంటుంది. కానీ ఈ జగన్మాత అయిన అమ్మకు ఆ విధంగా ఉండదన్నమాట. ఈ సమస్త విశ్వంలో ఈ చరాచర జీవరాశులు స్థావర జంగమాదులు అన్నిటినీ స్వయంగా తన్నే సృష్టించింది కాబట్టి అమ్మవారిలోని అమ్మవారు వాళ్ళ యొక్క ప్రతి అణువులో నిండి ఉంటుంది కనుక వాటిని గురించి అమ్మవారికి ఆ విషయాలు బాగా తెలుస్తాయి. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ పరబ్రహ్మ స్వరూపురాల్ని సర్వజ్ఞురాలైన ఆ పరదేవతను వేద్యవర్జిత అనే నామంతో కీర్తించారు. మనం ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నాం, అమ్మవారిని తెలుసుకోవాలి అంటే వేదాంతాలు ఉపనిషత్తులు ఉపయోగపడతాయని. సర్వ వేదాంత సంవేద్య అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి ఈ ప్రస్తుత నామాలైన వేద్యవర్జిత అనే ఈ నామాలన్నీ కూడా మనకి ఈ విధంగానే తెలియజేస్తున్నాయి. అయితే మనకు ఈ జగత్తులో కనిపించే నామము కానీ రూపము అయిన ఈ పదార్థాలన్నీ దృశ్యములు అశాశ్వతములు. అంటే దృశ్యములు అంటే మన కళ్ళకు కనబడతాయి, అశాశ్వతములు అంటే వాటికి శాశ్వతం అనేది ఉండదన్నమాట. కేవలం సచ్చిదానంద స్వరూపిణి అయిన ఆ జగన్మాత మాత్రమే సత్యము నిత్యము శాశ్వతము. ఇదే మనకి వేదాలైనా ఉపనిషత్తులైనా మనకి తెలియచెప్తూ ఉన్నాయన్నమాట. వేద్యము అంటే తెలుసుకొనబడినది అని అనుకున్నాం కదా. మనలో ఒకరి గురించి మరొకరికి పూర్తిగా ఏ మనిషికైనా ఎంత మనం తెలుసుకోగలిగిన ఎంతో కొంత మనకి తెలియని విషయాలు వాళ్ళల్లో కొన్ని వాళ్ళ మనసుల్లో ఉండిపోతాయి. అలాగా మనకన్నా భిన్న రూపంలో ఈ సమస్త విశ్వంలో ఎన్నో చాలా ఉన్నాయన్నమాట. వాటి గురించి తెలుసుకోవడానికి మనకు ఒక జన్మ చాలదు, అంటే ఈ జన్మ చాలదు. కానీ పరమేశ్వరి కన్నా భిన్న రూపము లేదంటే రెండో రూపం ఇంకేదీ లేదు కదా. ఎందుకంటే ఆమె ఏకమేవా ద్వితీయము అనమాట. కాబట్టి ప్రజ్ఞారూపంగా ఉన్న పరమేశ్వరికి సర్వము తెలుసు. అటువంటి సర్వజ్ఞ స్వరూపమైన దేవి వేద్యవర్జిత అని కీర్తింపబడుతూ ఉంది. జగన్మాత నిర్వికారమైన నిరాకారమైన మహాశక్తి స్వరూపిణి. ఆ అమ్మవారికి మొదలు మధ్యము తుది ఇలాంటివేవి ఉండదు. మొత్తం ఒక బ్రహ్మాండ స్వరూపం అన్నమాట ఆ తల్లి తనకు తాను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. కానీ ఆ తల్లిని గురించి మనము కొంచెమైనా అణుమాత్రమైనా తెలుసుకోగలిగితే ఇక మన జీవితం ధన్యమే.
భగవత్శక్తిని మనకు అనుగ్రహింపజేయగలిగిన ఉపకరణములు భక్తి, ధ్యానము, శాస్త్రజ్ఞానము ఇలాంటివన్నమాట. వీటి ద్వారా జగన్మాత సన్నిధికి సాధ్యమైనంత దగ్గరగా వెళ్ళగలడానికి మనందరం ప్రయత్నం చేయాలి. అమ్మవారు ప్రతి జీవరాశిలోనూ స్థావర జంగమాత్మకమైన పదార్థాలను సృష్టించి వాటిలోని అణువులో తాను నిండి ఉంటుంది. కాబట్టి తనకన్నా భిన్నమైనది తెలుసుకోగలిగిందంటూ జగన్మాతకి ఏది ఉండదు. కానీ మనము అనునిత్యము శ్రద్ధాభక్తులతో వేద్యవర్జిత అనే నామాన్ని స్మరిస్తూ ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలకి మనం దగ్గర అవ్వాలి. వేద్యవర్జిత అని అమ్మవారిని మనం పిలిచాం కాబట్టి మనకి కూడా అమ్మవారు తప్పితే వేరేదేది ఇంకా తెలుసుకోవాలనేటటువంటి అపారమైన జ్ఞానాన్ని ఈ నామం ద్వారా అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.